డాక్టర్ యు ఆర్ ఆల్సో సర్జన్ కదా. సో ఆపరేట్ చేసేటప్పుడు క్యాన్సర్ ఎట్లుంటుంది డాక్టర్? కాదు రోహిత్. నేను ఆపరేషన్ చేసేటప్పుడు అసలు క్యాన్సర్ ముట్టుకోను. ఓకే. అర్థమైందా? క్యాన్సర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆంకాలజీ ఏంటంటే వీ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ ద ట్యూమర్. ఓకే. ట్యూమర్ని ముట్టుకుని ట్యూమర్లో నుంచి వెళ్ళేది ఉండదు. వి గో అవే ఫ్రమ్ ఇట్. దూరంగా పోవాలి. దూరంగా వెళ్ళి మొత్తం అంతా కూడా రాడికల్గా ఎక్సర్సైజ్ చేస్తాం. దానికి ఒక మార్జిన్ పెట్టుకుంటాం. ట్యూమర్ ఎక్కడ ఉందో దాన్ని దాటి ఒక 2 సెంటీమీటర్ దూరంగా పోతాం. సో దట్స్ హౌ వి అటాక్ అండ్ రిమూవ్ అనమాట. సో కనుక డైరెక్ట్గా ట్యూమర్ని టచ్ చేసి దాన్ని స్పిల్ చేసి దాన్ని కలికి మాట్లాడేది దాన్ని డీల్ చేసేది ఉండదు యాక్చువల్గా. తీసేసిన తర్వాత టెస్టింగ్ పంపించినప్పుడు పెథాలజీ టెస్ట్ చేసినప్పుడు ట్యూమర్ ఎంత సైజ్ ఉంది, ఎక్కడ దాకా వెళ్ళింది, డెప్త్ ఎంత ఉంది, ఏది డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. కానీ వెన్ ఆపరేట్ చేసేటప్పుడు మేము ట్యూమర్ దూరంగా వెళ్ళి చేస్తాం. ట్యూమర్ లో నుండి పోయి ట్యూమర్ టచ్ చేసుకుంటూ చేసేది ఉండదు. బట్ ట్యూమర్ ఫీల్ అవుతాం బయట నుంచి, రైట్? ఇప్పుడు కొలంలో ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ని దానికి పై లేయర్ ఉంటుంది, కవరేజ్ ఉంటుంది, పైనుంచి ఎక్కడ ఉందో చూస్తాము, దానికి ఒక దూరంగా పోవాలి. దాని డ్రైనేజ్ ఏరియా ఏముంది, దాని లింఫ్ నోడ్స్ ఏమన్నాయి, అవన్నీ కలిపి ఒక ఎన్ బ్లాక్గా తీస్తాం. అంతా కట్ చేసి తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం, నార్మలైజ్ చేస్తాం. అప్పుడు నార్మల్ టిష్యూ కూడా కట్ అయిపోతుంది. కొంత నార్మల్ టిష్యూ కూడా తీయవలసి వస్తుంది కదా. ఇప్పుడు మీకు పెద్ద పేగులో సీకమ్ అని ఉంటుంది, లేదా కోలాన్, రైట్ సైడ్ కోలాన్లో ఒక చోట క్యాన్సర్ పుండు ఉంది అనుకోండి, రైట్ హాఫ్ ఆఫ్ ద కోలాన్ మొత్తం తీస్తాం. ఎందుకంటే ట్యూమరు దానికి డ్రైనేజ్ ఏరియా ఏదైతే ఉందో లింఫ్ నోడ్స్ ఎక్కడైతే పాకే అవకాశం ఉందో అదంతా కూడా తీసేస్తాం మనం. సో దట్ మళ్ళీ అది పిల్లగడ్డలో పెరగకూడదు రేపొద్దున. తల్లిగడ్డ పిల్లగడ్డ అంటుందని డివైడ్ సో స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, అక్కడ కనబడట్లేదు మనకి స్కాన్లో, చిన్న చిన్నవి ఉండి ఉండొచ్చు. కనుక అది ఎక్కడైతే డ్రైన్ చేస్తే అదంతటిని కూడా తీస్తాం. అంటే ఇట్స్ రాడికల్ అప్రోచ్ అనమాట.